రే తమ్ముడు, ఐక్యూ గేమ్ ఆడదామా? ఓకే. నంబర్ 1 బాల్, నంబర్ 2 గన్, నంబర్ 3 రూబిక్స్ క్యూబ్, నంబర్ 4 లిప్ బామ్, నంబర్ 5 చాక్లెట్, నంబర్ 6 మ్యాచ్ బాక్స్. ఇప్పుడు కరెక్ట్గా అన్నీ గెస్ చేయి. సరే, నెంబర్ 1 బాల్, నెంబర్ 2 గన్, నెంబర్ 3 ఈ గేమ్ ఏదో చాలా బాగుంది. అమ్మా, ఇట్లాంటి గేమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. పాపం మీకు ఇట్లాంటి గేమ్స్ లేవు కదా, సో సాడ్. మేం పాపం కాదే, మీరే పాపం. ఇంతకన్నా ఇంట్రెస్టింగ్ గేమ్స్ మేము చాలా ఆడుకున్నాం. అవునా? ఆ గేమ్స్ ఏంటి? ఇప్పుడు మీరు మైండ్ గేమ్ ఆడుతున్నారు కదా, ఇలాంటిది ఒక గేమ్ ఉంది, ఆడదామా మరి? ఆడదాం. మేము గెలిస్తే నువ్వు మాకేది కావాలంటే అది మాకు వండి పెట్టాలి. ఓకే. నేను గెలిస్తే నేను వండింది మాత్రమే తినాలి. ఓకే. మరి గేమ్ పేరు పొడుపు కథలు. కదలా అమ్మా, బాగుంటాయి, చెప్పు. కథలు కాదు నాన్న, పొడుపు కథలు. కథే ప్రశ్న, కథే సమాధానం. ఇంట్రెస్టింగ్. మొదటి పొడుపు కథ. చేతితో విసిరేసి నోటితో వేరుకునేది ఏంటది? చేత్తో విసిరేయడం ఎందుకు, నోట్లో ఏరుకోవడం ఎందుకు? అదే చేతిలో ఏదైతే ఉందో అది నోట్లో వేసుకుంటే సరిపోతుంది కదమ్మా. జోకా? ఆన్సర్ చెప్పు. అమ్మా, నాకు ఆన్సర్ తెలియట్లేదు, నువ్వే చెప్పు. అక్షరాలే. అక్షరాలా? ఆల్ఫాబెట్సా? సరే, ఇంకో క్వశ్చన్ అడుగు. ఇంకోటంటే సరే, ఇంకొకటి అడుగుతా. ఎప్పుడు నడుస్తూనే ఉంటది, ఎక్కడికి వెళ్ళదు, కానీ మనం నడిపిస్తూనే ఉంటది ఏంటది? ఎక్కడికి వెళ్ళినప్పుడు నడవడం ఎందుకమ్మా? అధిక ప్రసంగాలొద్దు, ఆన్సర్ చెప్పు. అది ఎక్కడికి వెళ్ళదు, కానీ మనల్ని నడిపిస్తుంది. ఏంటది? ఏమై ఉంటుందబ్బా? ఆన్సర్ వచ్చిందా? పాస్. పాస్ కాదు, ఆన్సర్ చెప్పు. వేరేది అడగమ్మా. మళ్ళీ ఓడిపోతావు. విరాట్ కోహ్లీ అప్పుడప్పుడు డక్అవుట్ అవుతూ ఉంటాడు, అదే కంబ్యాక్ ఇస్తే ఎట్లుంటది? అట్లుంటది మనతోటి. ఇంకో క్వశ్చన్ అడుగు. అది చూద్దాం. పచ్చటి కుండలో తీయటి నీళ్లు ఏంటది? అవును, పచ్చటి కుండలో తీయని నీళ్ళ. అరే ఏంటిరా అది? అమ్మా, ఒక క్లూ ఇస్తే బాగుంటుంది. ఎవరికి బాగుంటుంది? నాకే బాగుంటుంది. అదొక కాయ. మామిడికాయ. నీ తలకాయ, నీ తలకాయ. అక్క తలకాయ సేమ్ కొబ్బరికాయలాగా ఉంటుందమ్మా. ఏంటి, కొబ్బరికాయలా ఉంటుందా? ఆన్సర్ కొబ్బరికాయ. రైట్ ఆన్సర్. సరే, ఇది చెప్పు. నీదే కానీ నువ్వు తప్ప అందరూ వాడతారు ఏంటది? అమ్మా, నువ్వు గేమ్ మొదలు పెట్టేటప్పుడు ఏమన్నావు? కథలోనే ఆన్సర్ ఉంటదన్నావు. ఇప్పుడేమో పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతున్నావు. పొడుపు కథలోని ఆన్సర్ ఉందే. నాకేం అర్థం కావట్లేదు. ఆలోచించు, నీ మైండ్కి పని చెప్పు. అక్క 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 అక్క, ఏ ఆగరా, ఇక్కడ నేను ఆలోచిస్తున్నా కదా, ఎందుకు అక్క అక్క అని పిలుస్తున్నా? ఆ డాడీ, నేను తప్ప అందరూ వాడతారా? దేహ అక్క, దేహ అక్క అంటే నా పేరు. అమ్మా, ఆన్సర్ పేరు. పర్లేదే, బానే చెప్పావు. చెప్పా కదా కంబ్యాక్ అని. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో అడుగు. నెక్స్ట్ అంటే నీ కళ్ళ ముందే ఉంటుంది కానీ నువ్వు చూడలేవు ఏంటది? వినడానికి మాత్రం చాలా సింపుల్గా ఉన్నాయి, కానీ ఆన్సర్స్ మాత్రం తెలియడం లేదు. ఆలోచించు. ఇప్పుడు ఎలా అయితే చెప్పావో అలానే ఆలోచించు. అమ్మా, నెక్స్ట్ ఏంటి? నీటిలోనే పుడుతుంది, నీటిలోనే చస్తుంది ఏంటది? అమ్మా, నెక్స్ట్ ఏంటి? తనని తానే మింగేసి మాయమవుతుంది ఏంటది? అమ్మా, నెక్స్ట్ ఏంటి? నువ్వు చూస్తే చూస్తుంది, నవ్వితే నవ్వుతుంది ఏంటది? అమ్మా, నెక్స్ట్ ఏంటి? ఎన్ని రెట్లు పెరిగినా రూపాయికి 2 వస్తుంది ఏంటది? అమ్మా, నెక్స్ట్ ఏంటి? ఎర్రని పండు మీద ఈగ కూడా వాలదు ఏంటది? మేము మా ఓటమిని అంగీకరిస్తున్నాము మమ్మీజీ.
నువ్వేం పెడతా తింటాము, నువ్వేం చెప్తే అది చేస్తాము. ఏదో విరాట్ కోహ్లీ కంబ్యాక్ అన్నారు. సరెండర్ అయ్యాక సెటిల్లు వేయకూడదమ్మా. ఇప్పటికన్నా అర్థమైందా అమ్మ అంటే ఏంటో? మీరు చేసేది అసలు ఎంజాయ్మెంటే కాదే, జస్ట్ టైం పాస్. ఆ రోజుల్లో మేము అసలు టైం తెలియకుండా ఆడుకునేవాళ్ళం. మీ అమ్మమ్మ వచ్చి ఇంకా ఆడుకున్నది చాలు అని ఇంటికి లాక్కుని పోయేది. ఇప్పుడు బయటికి వెళ్ళి ఆడుకోనరా అంటే టైం అంతా మొబైల్లోనే గడిపేస్తున్నారు. మా రోజులు మళ్ళీ రావు, ఏం చేసినా మీ రోజులు మారవు. ఇప్పటి వరకు నేను అడిగిన పొడుపు కథను మీకు తెలిస్తే ఆన్సర్స్ కామెంట్ చేయండి, లేకపోతే నెక్స్ట్ షార్ట్లో ఆన్సర్స్ వస్తే వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో డింగచికాస్, మీరు చూసారు కదా ఈ వీడియోలో మా మమ్మీ నాకు పొడుపు కథ అడిగింది. సో ఇప్పుడు మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతా, చెప్పండి. అదొక రెడ్ కలర్ బటన్ క్లిక్ చేస్తే సౌండ్ వస్తుంది. ఏంటది? సబ్స్క్రైబ్. లేట్ చేయకండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ, గుడ్ బై.